ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనం. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయేను గనుక అతడు లేకపోయేను. ఆదాం హవ్వలు ఏదెన్ తోట వెలుపట కనిన కుమారుడులో మొదటి కుమారుడు కయ్యూనైతే రెండవ కుమారుడు హేబేల్ అవుతాడు. కానీ కయ్యూని యొక్క దుష్ప్రవర్తన వలన దేవుని యొక్క ప్రణాళిక అక్కడ కొనసాగలేకపోయింది. కాబట్టి దేవుడు మూడవ వాడిని షేతును తన యొక్క తరంలోకి తీసుకొచ్చాడు. ఆ షేతు యొక్క తరంలో నుంచి 7వ తరంగా హానోకు దేవునితో నమ్మకంగా నడిచిన వాడుగా ఇక్కడ మనకు కనబడతా ఉంది. హానోకు దేవునితో నడవడం అంటే ఎప్పుడో ఒకసారి నడవడం కాదు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏమని చెప్పబడుతుందంటే ఆయన దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కనెను అని. అయితే మన యొక్క దినచర్యలో కూడా మనం చూసినట్లయితే ఎప్పుడో ఒకసారి మనం వృద్ధాప్యంలో వచ్చాక కాదు ప్రభువుని నమ్మేది, ప్రభుతో నడిచేది, ప్రభువుకు నమ్మకంగా ఉండేది. హానోకు వలె మనం కూడా దేవునితో నడవాలని దేవుని యొక్క ఆశ. ఇక్కడ మనము ఇంకా చూసుకున్నట్లయితే హానోక్ తండ్రి అయిన జెరెదు 962 సంవత్సరాలు జీవించాను. మరలా ఆయన కుమారుడు మెతుషీల 969 సంవత్సరాలు జీవించాను. కానీ ఆయన యొక్క జీవనం చాలా కొద్దిపాటిది, 365 సంవత్సరాలు మాత్రమే. ఆ 365 సంవత్సరాలలో ఆయన ప్రతి విషయంలో దేవుని సంతోషపెట్టాను, దేవునితో నడిచాను, దేవునితో ఉండడానికి ఇష్టపడాను. కాబట్టి దేవుడి యొక్క ప్రేమ కూడా చూడండి. ఆయన మరణమును శాపము హానోకు చూడకూడదని నడుచుచూ ఆయన దగ్గరికి ఆయనతో తీసుకెళ్ళాను. హెబ్రీ గ్రంథకర్త కూడా ఇలానే అంటాడు, మరణం చూడకుండానే హానోకు విశ్వాసంను బట్టి దేవునితో వెళ్ళిపోయాను అనే మాట. మనం కూడా మన యొక్క దైనిక జీవితంలో ప్రతి దినము ఆయనతో నడిచే అనుభవం కలిగి ఉండాలి, ఆయనతో ముచ్చటించే అనుభవం కలిగి ఉండాలి. దేవుడు హానోకుని తీసుకొని పోయేను అనే ఒక పెద్ద రహస్యం గురించి మనం ఛేదించాలి అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడిని ఎలా సంతోష పెట్టాలి అనేది ఒక పెద్ద రహస్యం కాదు. ప్రతిదినము ఆయన వాక్యం దగ్గరికి వచ్చి ప్రతిదినం ఆయనకు విధేయత చూపిస్తూ ఆయన చెప్పిన మాట చెప్పినట్టు చేసినట్లుగా ఒకవేళ మనం కొనసాగించినట్లయితే మనం దేవుణ్ణి సంతోషపెట్టువారం, మనం దేవునితో నడిచిన వారంగా కూడా ఉంటాం. హానోకుతో ఉన్న దేవుడు ఈనాడు కూడా మనతో ఉన్నాడనే ఒక గొప్ప ధైర్యం మనకుంది. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మా ముందు అనేకమైన మాదిరికరమైన వారిని మా ముందు ఉంచినందుకే నీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. హానోకు ఏ విధంగా అయితే ప్రతి సందర్భంలో నిన్ను సంతోషపెట్టాడు, నీతో నడిచాడు, నిన్ను వెంబడించాడో దేవా, మాకు కూడా అటువంటి ఆధిక్యత దయచేయండి. ప్రతి విషయంలో మేము మిమ్మల్ని వెంబడించుటకు మాకు సహాయపడినట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.